మహాభారతం వేదసారము అన్నారు పెద్దలు. అందుకని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు ఉంటే ఈ 4 వేదాలలోని సారాన్ని కథారూపంగా లోకానికి తెలియచేసిన గ్రంథం కాబట్టి మహాభారతానికి 5వ వేదం, పంచమ వేదం అనే పేరు కూడా వచ్చింది. ప్రారంభంలో ఇది జయము అని, తర్వాత కొంచెం పెరిగిన తర్వాత భారతమైందని, మరింత పెరిగి మహాభారతమైందని, 1,25,000 శ్లోకాలతో ప్రపంచ వాంగ్మయంలోనే బృహత్తరమైన గ్రంథంగా మహాభారతం వచ్చిందని లోకంలో ఒక ప్రతీతి మనకి వినపడుతూ ఉంటుంది. ఒక్కసారి మనం వేద ధర్మాన్ని గురించి కూడా ఆలోచిద్దాం. ఈవేళ మహాభారతం ఎన్నో భాషల్లో, సంస్కృత భాషలో మహాభారతం వెలువడిన తర్వాత ఎన్నో భాషల్లో, దేశ భాషలో, అన్ని భాషల్లోనూ వచ్చింది. ఆంధ్ర భాషలో కూడా వచ్చింది. తెలుగులో మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో, గోదావరి తీరంలో.